పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఓవైపు కృష్ణా జిల్లాల లొల్లి, మరోవైపు ఏమో తిట్ల పంచాయతీ. సో అసలు మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపించినటువంటి బాల్క సుమన్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు కూడా బగ్గుమంటున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ DCC ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తూ ఒక దుష్ప్రచారం చేస్తూ దుర్భాషలు ఆడుతున్నటువంటి నాయకులను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఒక దుర్మార్గుడు మదమెక్కి కళ్ళు బయర్లు గమ్మి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు చూపిస్తున్నాడు. అంటే ఒక ఊరు మీద పురంబోకుంటారు చూసినావా, అట్లాంటి పురంబోకు నాయకుడు ఇవాళ ఏదో ముఖ్యమంత్రికి చెప్పు చూపించి నేను ఒక దళితుణ్ణి, మళ్ళా ఎవరైనా ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ దళితుని మీద ఇట్లా మాట్లాడిందని చెప్పి ఆ దళిత కార్డుని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, వానికి హెచ్చరిస్తున్నాం మేము, వాని తోలు తీసి వాళ్ళ నాయకునికి చెప్పులు కుట్టించుకోమని చెప్పు. కానీ మా నాయకునికి చెప్పు చూపిస్తే మాత్రము వాని బొక్కలు సూర్సూర్ అవుతాయి అని చెప్పేసి మా నాయకులందరూ కూడా నిన్నటి నుంచి కూడా వానికి హెచ్చరించడం జరుగుతున్నది. నేను పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా, రాహుల్ గాంధీ గారిని సభ్యత్వము రద్దు చేసి ఆయన జైల్లో పెడతామని చెప్పి ఆయనని రాహుల్ గాంధీ గారి మీద కేసు బుక్ చేసిండ్రు. నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? మేము కేసులు నమోదు చేసినాము, వెంటనే ఆ కుక్కను అరెస్ట్ చేసి మీరు బోన్లో వేయకపోతే చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కుక్క పిచ్చి పిచ్చిగా మొరిగింది. వాళ్ళకు హుజురాబాద్లో ఈయనను ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఒక వైస్ ఎంపీపీ బుర్రి దశరథ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పిస్తే వాళ్ళ భార్యతోటే రాసలీలను గడుపుతుంటే వాళ్ళ హస్బెండ్ డైరెక్ట్గా పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టిండు. అందుకే కాబట్టి ఏమో ఈయన కూకంటే చెప్పు చేతికొస్తుందేమో. వాళ్ళ భార్యతో రాసలీలు నడుపుతున్నాడని తెలిస్తే వాళ్ళ హస్బెండ్ డైరెక్ట్ పట్టుకొని చెప్పు తీసుకొని రాత్రి కొడితే ఇంట్లోకి వెళ్ళి పారిపోయిన ఈ నాయకుడు మా నాయకుని గురించి మాట్లాడతాడా? అసలు మన హోదా ఏందో తెలుసుకొని మాట్లాడుతున్నాడా? ఆయనకు వాళ్ళ నాయకుడు ఇష్టం ఉంటే ఆయన సంఖ నాకుమని పోయి దినం పొద్దున్న లేచి, లేకపోతే ఇంకేదైనా నాకుమని పోయి. కానీ మా ముఖ్యమంత్రి గురించి చెప్పు చూపించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడైనా సరే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు పౌరుని మీద ఉంటుంది రాష్ట్రంలో. కానీ మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్ద వ్యక్తి, రాజకీయ ఉద్దన్నట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి మీద ఎట్లా రండి అనేటువంటి కామెంట్స్ ఎట్లా చేస్తారనేది ప్రతిపక్షాల మాట. నేను అదే ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏమని మాట్లాడిండండి ఆ రోజు బుద్ధి లేదా ఈ పెద్ద మనిషికి? వయసులో పెద్దోడని ఇప్పుడు అంటలేడు, ఇప్పుడు గుర్తుకొస్తుంది. వీళ్ళకు ఎంతమందిని ఎన్ని మాటలు మాట్లాడిండు. అష్టం తెలంగాణలో ఈ బూతు పురాణాలకు ఆర్జ్యం పోసిందే కేసీఆర్. సన్నాసులని, యదవలని, జర్నలిస్టులను తిట్టుడు, నాయకులను తిట్టుడు, కేంద్ర మంత్రులను తిట్టుడు, మన దేశ ప్రధానమంత్రినే తిట్టిండే. అట్లాంటి నాకు తగిన శాస్తి చేస్తున్నాడు దేవుడు. నడ్డిరిగిందా? సో వాళ్ళు తిట్టిరు కాబట్టి మీరు తిట్టిరరా? మేము తిట్టుడు అంటలేం, మేము తిట్టింది మేము పర్సనల్గా తిట్టలే. మేము కృష్ణా జిల్లాల గురించి ఒక అంశం వచ్చినప్పుడు ఈ రెండ ముఖ్యమంత్రి ఏం చేసిండని అడిగిండ్రు. బరాబర్ అడుగుతారు కడుపులో మండితే. నువ్వు జవాబీ, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు కదా, నువ్వు అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే నీవు పెద్ద తోపు తుడుంగి లేకపోతే తీస్మార్కాను పులి బయటికి వెళ్తుంది, పులి బయటికి వెళ్తే ఇది చేస్తాం అది చేస్తామని ఇవన్నీ పొయ్యింట్లో తలబారు తిప్పుడు కాదు. దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాలు చేసినావు, ఏం చేసినావు అన్నది అసెంబ్లీకి వచ్చి మా ముఖ్యమంత్రి గారు అడుగుతారు. చెప్పు, రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వాలి. 10 సంవత్సరాలు చేసినావు నువ్వు ముఖ్యమంత్రి, యువన్ సొమ్ము రాష్ట్ర ప్రజలది అదంతా. మీ తాతల జాగిరో మీ అయ్యల జాగిరో కాదు అది. ఏదో నీ దగ్గర పనిచేసే చెంచాలకు కుక్కలకు తోటి మాట్లాడిపిస్తే మేము బెదురుకునేటోళ్ళం కాదు. ప్రగతి భవన్ లో కుక్కలకు ఒక బోన్ చేసిండు 25 లక్షలు పెట్టి. ఆ బోన్ లో ఇట్లాంటి కుక్కలు ఉంటాయి అన్నట్టు. ఆ కుక్కలు కేసీఆర్ ప్రగతి భవన్ లో పక్కకు ఒక బోన్ కట్టిండ కుక్కలకు. ఆ కుక్కల బోను 10-25 లక్షలు ఖర్చు పెట్టిండట దానికి. అట్లాంటి దాంట్లో ఇట్లాంటి కుక్కలు ఉంటారు ఆడ. తాగి ఆడ వెళ్ళిపోవాలి దినం ఇలా డ్యూటీ అది. కేసీఆర్ మిగిలిన ఉంటది కదా మందు బొక్క,
అది ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే చెప్పు చూపించారో అట్లాంటి వాళ్ళు తిని పోతారంట సాయంత్రం కాగానే. వాళ్ళకు ఒక హోదా, వాళ్ళకు ఒక సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఏమన్నా అంటే కొడుకు బయటికి వెళ్తాడు, మీరు తొందరపడకుర్రి, అతి త్వరలో మళ్ళీ మన పులి గద్దెక్కుతుంది అంట.